सीएए చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని దేశ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అజాంగఢ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా सीएए కింద భారత పౌరసత్వం ఇవ్వడం మొదలైందని మోదీ అన్నారు. దేశంలో వీళ్ళంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోనూ లక్షలాది శరణార్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా బీజేపీ ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని తెలిపారు. మోదీ గ్యారంటీలపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పారు. మోదీ వెళ్తే सीएए కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ వెళ్తే 370 రద్దు కూడా వెళ్లిపోతుందని విపక్షాలు అంటున్నాయని వెల్లడించారు. 4వ దశలో జరిగిన పోలింగ్లో శ్రీనగర్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని మోదీ చెప్పుకొచ్చారు. పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నామని పేర్కొన్నారు. ఉచితంగా రేషన్ అందిస్తున్నామని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. పేదల బాధలన్నీ తొలగిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో పేలుళ్లు, ఉగ్రవాదులు జరిగిన ప్రజలు అజాంగఢ్ గురించి చర్చ జరిగేదన్నారు. స్లీపర్ సెల్స్ పై చర్చ జరిగేదన్నారు. ఇండియా కూటమి నేతలు పేదల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలనుకున్నారని మండిపడ్డారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజన రాజకీయాలు చేశారని తెలిపారు. सीएए कानून के तहत शरणार्थियों को भारत की नागरिकता देने का काम शुरू हो गया। पहले लॉट को ऑलरेडी नागरिकता दी गई और ये सभी भाई बहन हिंदू है, सिख है, बौद्ध है, जैन है, पारसी है, ईसाई है और ये वो लोग हैं जो शरणार्थी बनकर के लंबे अरसे से हमारे देश में रह रहे हैं। ये वो लोग हैं जो धर्म के आधार पर हुए भारत के बंटवारे का शिकार हुए थे। और मजा देखिए, ये महात्मा गांधी का नाम लेकर के सत्ता की सीढ़ियां तो चढ़ जाते हैं, लेकिन महात्मा गांधी की बातों को याद नहीं रखते हैं। खुद महात्मा गांधी ने भरोसा दिया था कि वो कभी भी भारत आ सकते हैं। 70 वर्षों में हजारों परिवार प्रताड़ना झेल करके अपनी बेटियों की इज्जत बचाने के लिए, अपना धर्म, अपनी संस्कृति, अपनी परंपरा को बचाने के लिए मजबूरन मुसीबत के मारे भारत मां की कोख में आकर के शरण लिया। लेकिन कांग्रेस ने इनकी कभी सूध नहीं ली, क्योंकि ये कांग्रेस के वोट बैंक नहीं थे और ये लोग చట్టమే మోదీ గ్యారంటీకి తాజా ఉదాహరణ అని దేశ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అజాంగఢ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, సిఏకి సంబంధించి ఇప్పుడు మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకం అనుకోవచ్చు. ఎందుకంటే సిఏ కిందనే భారత పౌరసత్వం ఇవ్వడం అనేది ఒకటి మొదలైంది. ప్రతి దేశంలో ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం ఉంటుంది. వై నాట్ ఇండియా? ఇండియాలో ఎందుకు పౌరసత్వం ఉండదు? ఎన్నో రోజులుగా శరణార్థులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు పౌరసత్వం ఇవ్వడం కోసం చేసింది సిఏ చట్టము. అదేవిధంగా మోదీ వెళ్తే సిఏ కూడా వెళ్తుందని కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దుష్ప్రచారమే. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు కలిసి ఉంటున్నారు. అయినప్పటికీ మిగిలిన ఏవైతే పార్టీలు ఉన్నాయో అవే రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదు. మోదీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం చిత్తశుద్ధితో ఉంది. ఏ విషయంలో మేము చాలా కీలకంగా ఉన్నామని చెప్పేసి ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఏ రకంగా ఉన్నా కూడా ఈ రోజు మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే సిఏకి సంబంధించి ఒక్కసారి ఏదైతే పౌరసత్వం అనేది ఇవ్వాల్సి వస్తుంది అని పౌరసత్వానికి సంబంధించి ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అవి కాస్త ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి ఇటు ఇండి కాంగ్రెస్ కూడా పదే పదే అంది కాబట్టి సో ఇప్పుడు దీని మీద మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు మరి వాళ్ళు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంటుందా? థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ స్వప్న.